హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో పంటలకు సాగునీరు కోసం రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సీజన్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఎండలు దంచి కొడుతుండటంతో మొక్కలు వాడికిపోవడంతో రక్షించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. వ్యవసాయ బావుల్లో అరగంటకు మించి నీరు రాకపోవడంతో బిందెలతో నీళ్లు తీసుకువచ్చి పంట మొక్కలకు పోస్తున్నారు. పక్కనే దేవాదుల కాలువ ఉన్న సాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. వేసిన వరి నారు, పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నా పేరు గుండెల్లి సదానందం. ఆ ఊరు రత్నగిరి. మాకు ఉండబడే నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. 4 ఎకరాలు ఎకరం ఉన్నర పత్తి వేసిన, 2 ఎకరాలు వరి వేస్తున్నా. అందులో 20 గంటలు మక్క వేసిన. అది ఇలా మొలక ఎత్తి ఎండిపోయి పరిస్థితి వచ్చింది. పంట ఎండిపోతుందని పక్క బాయిలను అడకొచ్చి బిందెతో పోసడం జరుగుతుంది. అవి కాపాడడం కోసానికి. అయినా కూడా మా ఉన్న బావిలో కొన్ని నీళ్ళు ఉన్నాయి. అవి కూడా అర్ధగంట పావు గంట ఎల్లుడు కష్టం ఉన్నది. భూగర్భంలో అంట అడిగిపోయినాయి. దానివలన మాకు నీళ్ళు పరిస్థితున్నది. దీనికి ఎంత ఇబ్బంది అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం. మాకు అందుబాటులో ఉన్నది గౌరెల్లి ప్రాజెక్టు కానీ, ఆ దేవాదాయ శాఖ మా కాలువలు కానీ. దీనికి మా ఊరు పక్క పంట పోయింది కానీ మా ఊరికి సప్లై చేయలేని పరిస్థితి. అదేవిధంగా గౌరెల్లి ప్రాజెక్టు ఎంత తొందరగా కాలువలు తీసి మాకు అందిస్తే దీనివలన మాకు పంటలు కాపాడుకునే అవుతాం. మేము ఇంత రైతులము 4 చేతులు అన్నం తినే ఏర్పడతాయి. లేకపోతే మాకు మన్న గతి అయితే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదిగా ఎండిపోతున్నాయి. ఎండలు కొట్టి విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. ఎండాకాలం కొడుతున్నాయి. ఎండలకు ఎండిపోతున్నాయి. మొక్కలు కూడా బతికే పరిస్థితి లేదు. మరి అప్పు తెచ్చి మేము పంట సాగు చేస్తున్నాం. దగ్గర ఒక 1,50,000 రూపాయలు అప్పు పెట్టుబడి పెట్టిన. ఇప్పటికీ దానికి ఇంట్లో నారు పోస్తే నారు ఎండిపోతుంది నీళ్ళు లేక. అది పొలం దున్నమన్నా నీళ్ళు లేవు. నార్మల్గా నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళని పరిస్థితి నా ఒక్కరిదే కాదు, ఇక్కడ ఉన్న గ్రామాల ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. చెప్పుకోలేక ఎవరు బాధపడుతున్నారు. నీళ్ళు లేక పరిస్థితి ఇదే ఇబ్బంది అవుతుంది. దీనికి వెంటనే ప్రభుత్వం గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి తొందరగా కాలువలు తీసి చెర్లలకు నీళ్లు అందిస్తేనే మాకు ఇలా పంటలు పండే అవకాశం ఉంటుంది. దీన్ని దయదలిచి ప్రభుత్వం కూడా వెంటనే చేపట్టాలని